నమస్తే అండి, ఎలా ఉన్నారు? నేను మీ విఘ్నేష్ రాజ్. ఇవాళ మా అమ్మమ్మ వచ్చింది కాబట్టి మా అమ్మమ్మ కూర వండుతుంది, చూస్తారా? మా ఆయ చెప్పమ్మమ్మ. హాయ్, నమస్తే అండి. వంకాయ మామిడికాయ వండుతున్నానండి కర్రీ. ఇప్పుడే తోటకూర ఎప్పుడు చేసి పక్కన పెట్టాం. ఇవాళ లక్షవారం కదండి, అన్నీ తినండి. కాయగూర వండుకుంటాండి. ఫస్ట్ వంకాయ ముక్కలు ఇలా పెద్దగా కోసుకోవాలండి. ఇవి అయితే బాగుంటాయి, తెల్లయ్యైనా పర్వాలేదండి, ఇవైనా వండుకోవచ్చు. వంకాయ టెంక వేసుకుంటే ఆ టెంకలో కలుపుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి, అందుకే టెంక వేస్తానండి. ఇదిగోండి మామిడికాయ ముక్కలు, ఇంకోండి ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చికాయ ముక్కలండి. ఉప్పు కారం మసాలాలు ఏమి వేయమండి, ఉప్పు కారం వేస్తూ ఉంటాయండి. ఇదిగోండి ఉల్లిపాయలు, నూనె మరిగిందండి, ఉల్లిపాయలు వేస్తున్నాను. ముందు ఉల్లిపాయలు వేసాకండి కొంచెం పసుపుని ఉప్పు వేస్తాయండి. ఉల్లిపాయలు బాగుంటాయి. ఉప్పు కారం పసుపు వేస్తానండి. కొంచెం మనకి ఎంత కావాలంటే అంతండి. పసుపు ఎక్కువ వేసుకోండి, ఎవరు ఇష్టం ఉండాలి. ఉప్పు అంతే అండి, కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే మామిడికాయ పులుపు కదండి, అందుకని ఉప్పు ఎక్కువే పడుతుందండి. నేను కొంచెం వేస్తానండి, తర్వాత వేస్తాను. ఉల్లిపాయలు మగ్గాక మళ్ళీ వేస్తానండి. ఇదిగోండి మా ఉల్లిపాయ ముక్కలు ఇలా మగ్గితే చాలండి. దీన్ని తీసే ఫోటో, దీనికి వంకాయలు వేసుకోవాలి. మా చెల్లి వంకాయలు వేసుకోవాలంట. వంకాయ మగ్గాలండి. కొంచెం ఉప్పులోనే నానేసానండి, ఉప్పు నీటిలో. అయినా పైన కొంచెం ఉప్పు జల్లుతేండి వంకాయ నల్లబడుతుంది. ఉప్పు నీటిలోనే నానేసాను. ఈ కొంచెం మగ్గాలండి. మగ్గాక అప్పుడు మామిడికాయ వేసి, మామిడికాయ కూడా మగ్గాక అప్పుడు నీళ్ళు వేసుకోనండి, కారం వేసుకొని నీళ్ళు వేసుకుంటే అప్పుడు చాలా బాగుంటుందండి. ఇంకా మగ్గాలండి. వంకాయలు మగ్గిపోయింది, మామిడికాయ వేస్తున్నాను. ఉన్నాను, చూపించు. కొంచెం మగ్గిపోయండి మామిడికాయ. మరీ అంత మగ్గిపక్కర్లేదండి, బాగా చిన్న ముక్కలకు వస్తుంది మా పాప. నేనైతే పెద్ద ముక్కలకు వస్తానండి. కొంతమంది ఆ ముక్కలు నంచుకుని తింటారండి చాలా ఇంట్రెస్ట్గా. మా పాప అలా తిందండి, ముక్కలకి అనబడకూడదంట, అందుకని చిన్న ముక్కల కోసం. బేగా కొంచెం కారం వేసేసండి, తర్వాత నీళ్ళు వాటర్ వేసేయచ్చండి. వాటర్ వేసి దాన్ని ఉడికింది చూసుకొని అప్పుడు కట్టేసుకోండి. పచ్చిమిరపకాయలు తీసానండి, కొంచెం నాటు పెట్టుకొని వేసుకుంటే అండి. మసాలా కారం కొంచెం, మామూలు కారం కొంచెం వేసాను, అందుకే ధనియాలు కూడా అది అక్కర్లేదు అండి. మనకి కారాన్ని బట్టండి. మా మనోడైతే కారం ఎక్కువే తింటాడండి, ఆడి గురించి నేను కారం ఎక్కువ వేస్తానండి. మా పాప ఎక్కువ వేస్తుంది. ఇంకా కొంచెం కొత్తిమీర కడుక్కోనండి, కొంచెం ఇలా చిదిపేసుకుంటే అండి కొత్తిమీర అంతా పడుతుంది. సిమ్లో పెట్టుకోనండి, దాన్ని వదిలేస్తే అది ఉడికేస్తుందండి.